అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 1300 మంది కట్టుకోవడానికి అవకాశం రాగా 1100 మంది డీడీలు కట్టినాము. మన మహమ్మదాబాద్ మండలం నుంచే గొల్లకుర్మలు నానా కష్టపడి ఉన్న బంగారు బ్యాంకుల్లో పెట్టి మిత్రులకు తెచ్చుకొని మన మండల వ్యాప్తంగా మొత్తం 4,35,00,000 4,70,00,000 రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కేసీఆర్ గారు మారిపోయిన తర్వాత కూడా ఇవి వచ్చిన ప్రభుత్వము మరి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారే తప్ప టీఎస్ తీసేసి టీజీ పెడుతుంటారు తప్ప పేర్లు మార్చుకుంటున్నారు తప్ప ఇక్కడ గొల్లకుమ్మలకు 20,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి చెల్లించిండ్రు. వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన చిత్తశుద్ధి కూడా ఇంత కూడా లేదు. కేవలం ఈ గొల్లకుర్మ కమ్యూనిటీలో అడిగేవారు లేరని, లేదా వీళ్ళంతా వెనకడికి పెద్ద మనుషులు చెప్పినట్లు గొర్రె పద్ధతుల్లో ఉంటారని వీరంతా అనుకోవడం జరిగింది. మా పక్క నియోజకవర్గంలో మీరు ఉంటారు కాబట్టి మీకు మరీ చేతులెత్తి జోడిస్తున్నాం. మమ్మల్ని కూడా ఒకసారి చూడండి. మాకు జీవనోపాధి గొర్రెలు కాస్తేనే మేకలు కాస్తేనే ఉంటుంది కాబట్టి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో మాకు ఈ జీవనోపాధి ఏదైతుందో మా తాత ముత్తాతల నుంచి ఏ విధంగా చెప్పుకుంటామో గొర్రెలు మాత్రమే ఉంటుంది కాబట్టి అవేనా మాకిస్తే మా పిల్లలకు జీవనోపాధి ఉంటుంది. మీకు కూడా మేము ఫ్రీగా ఇవ్వమంటలేం. ఒక్కొక్క డీడీకి 50,000 రూపాయలు మీకు చెల్లించినాం. ఇప్పటి వరకే కొన్ని 100 కోట్ల రూపాయలు మీకు చెల్లించినాం. ఆ డబ్బుతోనే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే జీతాలు తీసుకుంటున్నారు. ఆ డబ్బుతోనే మీరు ప్రభుత్వానికి పథకాలకు వాడుకుంటున్నారు. కాబట్టి ఈ గొల్ల కుటుంబాలకు అన్యాయాన్ని ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని మేము ఈ రోజు మండల కేంద్రంలో మహమ్మదాబాద్ మండల కేంద్రంలో మా గొల్లకుర్మ కమ్యూనిటీ అందరూ కలిసి ఈ రోజు ధర్నాకు పూనుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.